అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ ఫ్లైయాష్ ఏపీ జెన్కోలో ఫ్లైయాష్ కి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్పా, బల్కర్కి ₹1,00,000 నువ్వు విచారణ చేయించు. చంద్రబాబుకి ఆయన ఎమ్మెల్యేలు ఆయన నేను చాలా క్లీన్ హ్యాండ్స్ ఉండడం, సోమిరెడ్డి కొడుకే డీల్ చేస్తున్నాడు నేరుగా. సోమిరెడ్డి కొడుకు పాత్రే ఉంది, సోమిరెడ్డి కొడుకు పాత్ర ఉందా లేదా అనేటువంటి దానికి ఎవరు విచారణ చేసినా చెప్పేస్తారు. లోకల్ పోలీసులకు చెప్పినా విచారణ చేసి చెప్తారు. ట్యాంకర్లు ఎక్కడ లోడ్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి పేరుతో లోడ్ చేస్తున్నారు, ఎక్కడ పోయి అన్లోడ్ చేస్తున్నారు, ఈ వివరాలు కనుక్కుంటే ఒక్కొక్క ట్యాంకర్ కి ₹1,00,000 లెక్కన మాట్లాడుకొని 20 ట్యాంకర్లకు ప్లాన్ చేశాడు. 16 ట్యాంకర్లు ఇస్తున్నారు ఇప్పుడు, 16 బల్కర్లు. 16 బల్కర్కి ₹1,00,000 లెక్కన నెలకు ₹16,00,000 దాని మీద ఆదాయం. పామాయిల్ మీద అసోసియేషన్ మీద నేను వెళ్ళా, ఇప్పుడు అసోసియేషన్ మీద ఏ విధంగా ₹1,00,00,000 సంపాదించాలని నెలకి అని చెప్పాను. టార్గెట్ ఏంటంటే 1 crore. దానికి సంబంధించి ₹300 ఇంతకుముందు ఖర్చులకు ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఆఫీస్ 800, ₹4,000 బయట ఉండేటువంటి ట్యాంకర్లకి. ఇవన్నీ పెట్టి ఎక్కడన్నా ఇంత బలవంతంగా దౌర్జన్యంగా వసూలు చేసి బరి తెగించి చేసినటువంటి సందర్భాలు ఎక్కడన్నా చూసామా, ఎప్పుడన్నా జరిగాయా? కాబట్టి చంద్రబాబు అసెంబ్లీలో మేము చాలా క్లీన్ హ్యాండ్స్ మనం చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, నా మీద ఏదన్నా ఆరోపణ వచ్చినా విచారణ చేయించమన్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద విచారణ చేయించమని సోమిరెడ్డి మీద విచారణ చేయించు. సోమిరెడ్డి అవినీతి నేను నీకు చెప్తున్నా ఆన్ రికార్డ్ నేను చెప్పేటువంటి వాటి మీద వాస్తవాలు కదా నువ్వు తెలుసుకో. ఆ తర్వాత సరిలేమైనా సరే తీసి నీ మాట కూడా వినడు. నువ్వు కానీ ఏదైనా మాట్లాడితే నీ మీదకి ఎదురు తిరుగుతాడు, ఏదైనా చేసిందని. కాబట్టి నిన్ను ఇప్పుడే తిడుతున్నాడు, ఇంకొంచెం ఎక్కువగా బహిరంగంగా తిట్టేవాడు నీ బాహాటంగానే తిడతాడు. ఇప్పుడు రాత్రులు మందు కొట్టినప్పుడు తిడుతున్నాడు, నిన్ను బాహాటంగానే తిడతాడు, నీ ముందు వచ్చి కూడా తిడతాడు. ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చేస్తుంది అతనికి. డబ్బులు వద్దు అని నేను అన్నామంటే ఎవడు మాట వినడు, వినే పరిస్థితులు లేడు. అబ్బా కొడుకులు ఇద్దరు అదే పనిలో ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఇది అవసరం. ఇది నిజంగా ఫ్లైయాష్ అనేటువంటిది ఇప్పటికి 10 సార్లు చెప్పా. జరుగుతుందా లేదా అనేటువంటి దాని మీద విచారణ జరిగిందా? లేదే. అంటే మీరు దోచుకోండి అని చెప్పి మీ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలు కొడుకు సోమిరెడ్డి కొడుకు ఇదోగా దోషి పారేస్తున్నారు. మీరే పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. ఆయన వాడు అమ్మవాడు మరలా పాపం నాకు అనిపించింది కొంచెం పక్కగా ఉంటాడు, కానీ కొంచెం కాషాయ వస్త్రాలు వేసి పైన వేసి కొంచెం గడ్డం ట్రిమ్మింగ్ చేసి కొంచెం కలర్ ట్రిమ్మింగ్ చేస్తే అమ్మా రామకృష్ణ పరమహంస మళ్ళీ వచ్చాడా అన్నట్టుగా మాట్లాడాడు. తలకేదన్నా కనుక ఓ మంచి తాపకాన్ని పెడితే మళ్ళీ స్వామి వివేకానంద వచ్చాడా అన్నట్టుగా అనిపించింది. గడ్డం వేషం తీసేసి కొంచెం గడ్డం పొడుగ్గా పెంచి పైన కిరీటం పెడితే ఛత్రపతి శివాజీ లాంటి యోధుడు దొరికాడా మనకని అనిపించింది అసెంబ్లీలో మాట్లాడుతుంటే. కాబట్టి ఏ గెటప్ అయినా సరే సూట్ అయ్యేటువంటి విధంగా మాటలు మాట్లాడేవే. పాపం చంద్రబాబు నాయుడు అనుకుంటాడు, అబ్బా ఇట్లాంటి వాడు కదా ఈ ప్రభుత్వానికి, రాష్ట్రానికి, దేశానికి అవసరం, ఇంత నీతి నిజాయితీ కలిగినాడు. చేసేటువంటి గబ్బు పనులు, గలీజ్ పనులు నెల్లూరులో కంపు కొడుతుంటే వాటి గురించి తెలియకుండా నీకు అసెంబ్లీ దాకా కొట్టదు కంపు. ఇంకొక సెషన్ కి ఇప్పుడు నెల్లూరులోనే కొడుతుంది కంపు, ఈ కంపు. అందుకని చెప్పి నువ్వు పాపం ఆయన ఏదో చెప్పాడు, ఆయన పాపం పొంగిపోయాడంట చంద్రబాబు నాయుడు గారు. ఈయన అనర్గళమైనటువంటి ఉపన్యాసానికి వీధి బ్రాండ్లు చెప్తా ఉంటే, ముందు బ్రాండ్లు చెప్తా ఉంటే